Hi, this is Srinivas Soleti. Welcome to AP Political Ground Report. చలికాలంలో సెగలు పుట్టిస్తున్నాయి రాజకీయాలు. రణక్షేత్రంలోకి దూకేందుకు రెడీ అయ్యారు రాజకీయ నేతలు. ఇప్పటి నుంచే జంపింగ్ జపాంగ్లు ఎపిసోడ్కు తెరతీశారు. ఇక ఏపీలో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామంలో హోల్ ఆంధ్ర తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్ళీ అందలం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలేంటి? ప్రజా నాడి ఏంటి? గెలిచేదెవరు? ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందు ఉంచడానికి వచ్చింది 99 టీవీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. తిరుమల పుణ్యక్షేత్రానికి తొలి గడప. తిరుమల శ్రీవారి హృదయంలో బీబీ నాంచారికి ఉన్నత స్థానం ఉంది. ఆధ్యాత్మిక సంపదకు, భక్తి శ్రద్ధలకు నిలయమైన ప్రాంతం. పౌరుషానికి మాత్రమే కాదు, మత సామరస్యానికి ప్రతీక, సర్వమతాల సంస్కృతికి ప్రతీకగా వెలుగొందుతున్న అమీన్ పీర్ దర్గా ఉంది. దేశ విదేశాల నుంచి హిందూ, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఈ దర్గాలో సాహెబ్ను దర్శించి విభూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు అరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడ రాజకీయ పార్టీలు ముస్లింల జపం చేస్తుంటారు. ఎందుకంటే దశాబ్దాల నుంచి ఇక్కడ వారిదే హవా. మరి ఓటర్ల తీర్పు ఎటువైపు ఉంటుందనేది సస్పెన్స్. రాయలసీమ కేంద్రం కడప నియోజకవర్గం చాలా చరిత్ర ఉంది. కడప నియోజకవర్గానికి స్వాతంత్ర సమరయోధుడు కడప కోటరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. అలాగే ఎందరో మహామహులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ పడ్డారు. అయితే 1994 ముందు నుంచి 94 నుంచి ఇక్కడ మైనార్టీలు బాగా వేశారు. 94 నుంచి ఇప్పటివరకు కూడా ఏ పార్టీ అయినా మైనార్టీ అభ్యర్థి నిలబెడుతుంది. మైనార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. అయితే 1994 ముందు తెలుగుదేశం పార్టీ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలంగా ఇక్కడ ఏర్పడింది. అయితే అంతకుముందు కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉండేది. కాంగ్రెస్ చాలా దాదాపు 3 దశాబ్దాల పాటు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ కూడా ఇద్దరు కూడా ఇక్కడ మైనార్టీ అభ్యర్థి నిలబెట్టే పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికీ వైఎస్సీపీ అభ్యర్థిత్వం ఖరారైంది. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా ఖరారైనట్టు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా దీనికి సంబంధించి, ఈ నియోజకవర్గానికి సంబంధించి 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇది ఏం జరగబోతుంది, ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎవరు ఇక్కడ బాగా వేయబోతున్నారు, ఏ పార్టీ ఇక్కడ గెలవబోతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఏ పార్టీ ఇక్కడ బలంగా ఉన్నది, ఏ పార్టీ రానున్న రాజకీయాల్లో ప్రయోజనం పొందే అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే జనసేన కూడా ఇక్కడ నుంచి కూడా బలమైన అభ్యర్థి రంగంలో దిగే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో కడప నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాయలసీమలో కీలకమైన జిల్లా కడప. పౌరుషానికి పెట్టింది పేరు. ఎందరో రాజకీయ ఉద్దండుల్ని అందించిన నేల. ఇక్కడి నుంచి గెలుపొందిన వారు దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పారు. ఈ నియోజకవర్గం భూమికి పచ్చని చీర కట్టినట్టుగా ఉంటుంది. తూర్పు, దక్షిణాన ఎత్తైన పాలకొండలు, ఉత్తరాన కేసీ కెనాల్ నీటితో పచ్చదనం పరుచుకుంది. పర్యావరణం పరంగా పచ్చదనం, రాజకీయంగా వెచ్చదనం ఉన్న సెగ్మెంట్ ఇది ఒక్కటే. గతం ఘనం, వర్తమానం దారుణం, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కడప నియోజకవర్గంలో. పాలకులొస్తున్నారు, పోతున్నారు, కానీ సమస్యలు మాత్రం పోవట్లేదు. ఓట్ల పండగ మళ్లీ వచ్చింది. మరి కడప ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారు? రెండోసారి ఫ్యాన్ పార్టీకి జై కొడతారా? సైకిల్పై స్వారీ చేస్తారా? ప్రజల మదిలో ఏముంది? మార్పు వైపే మా తీర్పు అంటున్నారా? అంటే ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకుడే మాకు కావాలంటున్నారు స్థానికులు. కడప సెగ్మెంట్లో మైనారిటీల ప్రభావం ఎక్కువ. వారే అభ్యర్థుల గెలుపోటముల్ని నిర్ణయిస్తారు. దశాబ్దాల క్రితం తొలిసారి టీడీపీ ఇక్కడ ముస్లిం మైనారిటీ అభ్యర్థిని రంగంలోకి దించి సక్సెస్ కొట్టింది. ఇక అప్పట్నుంచి కడప అంటే ముస్లిం అభ్యర్థుల నియోజకవర్గంగా మారిపోయింది. ఇక్కడ మొత్తం జనాభా 4 లక్షల మంది ఉంటారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,232 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,16,236 మంది, మహిళలు 1,20,896 మంది, 100 మంది ట్రాన్స్జెండర్లు.
కడప నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి రెడ్లు ముస్లింల ఆధిపత్యమే నడుస్తోంది. కడప శాసనసభకు 14 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. అందులో 8 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, ఒక్కొక్కసారి ఇండిపెండెంట్, వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 1952లో జరిగిన ఎన్నికల్లో స్వాతంత్ర సమరయోధులు కడప కోటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి పి శేషయ్య శెట్టిపై విజయం సాధించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి అహ్మదుల్లా తండ్రి రహ్మతుల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి పిటివి రెడ్డిపై గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో కూడా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ముస్లిం అభ్యర్థుల్ని ఎన్నికల బరిలో నిలిపే అవకాశాలున్నాయి. దీంతో బీజేపీ, జనసేన పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు కోసం తొలిసారి టీడీపీ మైనారిటీ అనే ఆయుధాన్ని తెరపైకి తెచ్చింది. 1994లో టీడీపీ తరపున మైనారిటీ వర్గానికి చెందిన డాక్టర్ ఖలీల్ బాషా కాంగ్రెస్ అభ్యర్థి కందుల శివానందరెడ్డిపై విజయం సాధించారు. 1999లో ఖలీల్ బాషా తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బండి హనుమంతుపై గెలుపొందారు. దీంతో అప్పట్నుంచి 2 ప్రధాన పార్టీలు మైనారిటీ అభ్యర్థులకే ప్రాధాన్యమిస్తున్నాయి. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి అహ్మదుల్లా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కందుల శివానందరెడ్డిపై గెలుపొందారు. 2014లో బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ తరపున పోటీ చేసిన దుర్గాప్రసాద్ మీద వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా విజయం సాధించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కడపలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆయా పార్టీల్లో నేతలు జంపింగ్ జపాంగ్లకు తెరతీశారు. రెండు 2014 ఎన్నికల్లో బీజేపీతో ఎన్నికల పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ రాజకీయం చేసింది. ముస్లిమేతర అభ్యర్థి దుర్గాప్రసాద్ని రంగంలో నిలిపింది. చివరికి వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా విజయంతో టీడీపీ భంగపడింది. ఈసారి ఎన్నికల్లో మైనార్టీ అభ్యర్థికే జైగొట్టింది. ఈసారి జరిగే ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ మైనార్టీ వర్గానికి చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రఫ్ ని బరిలోకి దింపుతోంది. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ బాషాని తిరిగి పోటీ చేస్తున్నారు. అష్రఫ్ రాజకీయాల్లో పసికోన. తన తండ్రి అహ్మదుల్లా వారసత్వంతో రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. అష్రఫ్ తండ్రి గతంలో మున్సిపల్ చైర్మన్ గా, మంత్రిగా కొనసాగారు. ఆయనకున్న పరిచయాలు, బంధువర్గం టీడీపీకి అనుకూలిస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ బాషా నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అయితే వైఎస్ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ఆయన భావిస్తున్నారు. రిమ్స్ వైద్యశాల, ప్రముఖ విద్యా సంస్థలు, యోగి వేమన విశ్వవిద్యాలయ ఏర్పాటు ఇవన్నీ వైఎస్ఆర్ హయాంలోనే జరిగాయి. ఇది వైసీపీకి అనుకూలించే అంశం. ఇక టీడీపీ సర్కార్ ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధుల్ని సైతం నియోజకవర్గ ఇన్ఛార్జీలకిచ్చి తమకు మొండి చేయి చూపిందన్న ప్రచారం ఉండనే ఉంది. ఇది కూడా తమకు అనుకూలిస్తుందని వైసీపీ భావిస్తోంది. కడప నియోజకవర్గంలో ప్రస్తుతం ముస్లింల ఓటు బ్యాంకుకు సమానంగా ఇతర వర్గాల ఓట్లు ఉన్నాయి. సోమశిల మునక ప్రాంతానికి చెందిన వారెందరూ గ్రామాలను వీడి కడప పట్టణానికి వలస వచ్చారు. వీరంతా కూడా వైఎస్ అంటే అభిమానమని, వారంతా వైసీపీ వైపే మొగ్గు చూపుతారని వైసీపీ భావిస్తోంది. ఇక టీడీపీలో అంతర్గత కలహాలు, అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. నగరానికి చెందిన కీలక నేతలైన మాజీ మంత్రి ఖలీల్ బాషా, హరిప్రసాద్, దుర్గాప్రసాద్, అమీర్ బాబులను సంప్రదించకుండానే అష్రఫ్ పేరు తెరపైకి రావడంతో టీడీపీ నేతలు బహిరంగంగానే తప్పుపడుతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తమను కాదని కొత్తగా వచ్చిన వారికి రెడ్ కార్పెట్ వేయడంతో వారంతా భగ్గుమంటున్నారు. టికెట్ రాకుంటే పార్టీని వీడిపోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇది వైసీపీకి అనుకూలించే అంశం. ఇక టీడీపీలోని అంతర్గత కలహాలు కూడా వైసీపీకి లాభిస్తాయని ఆ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బరిలో ఉన్న నామమాత్రమనే చెప్పాలి. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. బీజేపీ మాత్రం విజయంపై పెద్దగా ఆశలు లేకపోయినప్పటికీ ప్రముఖ పారిశ్రామికవేత్తలైన కందుల సోదరులతో పాటు సుంకర శ్రీనివాస్, సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. కడప నియోజకవర్గంలో జెండా ఎగరేయాలి. ఇదే ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీల ప్రధాన లక్ష్యం. అధికారం కోసం అరులు దాచడమే తప్ప కడప ప్రజలను కష్టాల నుంచి బయటపడేసే ఉద్దేశం అధికార ప్రతిపక్ష పార్టీలో అంగుళమంత కూడా కనిపించట్లేదు. ఈ నియోజకవర్గ ప్రజలు కనీస సౌకర్యాలు కూడా లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరే చూడండి. అందుకే పోరు కెరటం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా అష్రఫ్ పేరు ఖరారయ్యిందనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. చంద్రబాబు తమకు పార్టీలో సముచిత స్థానం కల్పించారని చెబుతున్నారు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఎన్నికల సమయంలో మా ఫ్యామిలీ నుంచి ఎవరికి టికెట్ కేటాయించినా పార్టీ విజయం కోసం పాటుపడతామన్నారు. ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. ఎందుకంటే చేరిన వెంటనే కడప అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా ఇన్ఛార్జ్గా ప్రకటించడం నిజంగా ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత పూర్తి స్థాయిలో దాన్ని కార్యకర్తలతో కలిసి కడప తెలుగుదేశం పార్టీకి కానీ కడప ప్రజలకు మేలు జరిగేలా కష్టపడి ఇది బాధ్యతగా తీసుకుంటున్నాము. అష్రఫ్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడంపై టీడీపీలో అసమ్మతి నేతలు భగ్గుమన్నారు. కొత్తగా వచ్చిన వారికి రెడ్ కార్పెట్ వేయడం దారుణమన్నారు. పార్టీ కష్టకాలంలో ఉండగా తామంతా కలిసి పనిచేశామని, అలాంటి మమ్మల్ని కాదని వేరే వ్యక్తికి కేటాయించడం సరికాదన్నారు. ఈ విషయంపై చంద్రబాబు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అబ్దుల్లా గారి కుటుంబం ఆయన కాలంలో ఉన్న అవినీతి వక్ఫ్ బోర్డు ఆస్తులు కానీ మొత్తం కూడా, అలాగే రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను అన్యాక్రాంతము అయిపోయి డబ్బులకు అమ్ముకోవడం కూడా జరిగింది. అబ్దుల్లా గారి మంత్రిత్వ వక్ఫ్ బోర్డు మంత్రిగా ఉన్నప్పుడు అటువంటి మనిషిని తీసుకొచ్చి ఈరోజు మళ్ళా ప్రజలపైన రుద్దాలంటే ప్రజలు ఎప్పుడు కూడా ఆయన్ను స్వాగతించడం. రాబోయే రోజుల్లో తప్పకుండా దీన్ని ప్రజలు కూడా జీర్ణించుకోలేకున్నారు. ఏంటి ఈ నిర్ణయం? చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఏదో చాణక్యుడు మొత్తం ఇంటెలిజెన్స్ సర్వేలన్నీ అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయని చెప్తే పెద్ద మనిషి ఈరోజు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారంటే మాకే ఆశ్చర్యంగా ఉండాలి. కడప నగరంలో పారిశుధ్యం పడకేసింది. ఎటు చూసినా మురుగునీరు ప్రవహిస్తున్న రహదారులే కనిపిస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక కోట్లాది రూపాయలతో నిర్మించిన మురికి కాల్వలు, కల్వర్టులు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చాయే తప్ప డ్రైనేజీ సమస్య నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. చిన్నపాటి వర్షానికే పలు కాలనీలు జలమయంగా మారుతున్నాయి. టీడీపీ నేతలు మాత్రం రోడ్లను సుందరీకరణంగా తీర్చిదిద్దామని చెబుతున్నారు. వైసీపీ నేతలు నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ పాలన పడకేసిందని చెబుతున్నారు. ఈరోజు పార్టీ పరిస్థితి కడప నగరంలో చాలా బాగుంది. ముఖ్యంగా కార్పొరేషన్ వైసీపీ వాళ్ళ చేతుల్లో ఉన్న పాలకవర్గం, ఎమ్మెల్యే వైసీపీ ఉన్నా కూడా ఏ మాత్రం వాళ్ళు ఈ 4.5 సంవత్సరాలుగా అభివృద్ధిలో ఎక్కడా కూడా పాలు పంచుకోలేదు. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, పారిశుద్ధం కానీ కార్పొరేషన్ చేతులు చాలా అస్తవ్యస్తంగా తయారైంది. ఎన్నోసార్లు మేము రోడ్లు వేయమని చెప్పి, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచమని చెప్పి కూడా కమిషనర్ కూడా, పాలకవర్గానికి కూడా, మా కార్పొరేటర్లు మేము విజ్ఞప్తి చేసినా కూడా వాళ్ళు ఎక్కడా చేయలే. కడప నగరంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రజలు రోడ్డు మీదకు రావాలంటే ముక్కులు మూసుకోవాల్సిన దుస్థితి. తమ నగరానికి ఇలాంటి దుస్థితి పట్టించిన నాయకుల పట్ల
ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. తప్ప ఎక్కడ చూసినా మురికుంటలు, ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య ఏర్పడుతుంది. ప్రకాశ్ నగర్లో అయితే విపరీతంగా సమస్య ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని లోపల నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. ఆ స్మెల్తో అనారోగ్యం ప్రజలు గురవుతున్నారు. సో కడప నగరము ప్రజల దృష్టిలో చూస్తే మాకేం అభివృద్ధి కాలే. 100% కాకపోతే 110% అభివృద్ధి అయింది. ఆయన మేయర్ గారు సురేష్ బాబు అయినారు. ఎందుకంటే ఆయన అలయన్స్ అయ్యి తీసుకుంటాడు కదా. అయ్యే కడపలో అరాచకమెంట్ పెరిగింది. ట్రాఫిక్ అండి జాము, రోడ్లోనే పార్కింగ్ పెట్టుకుంటారు. డబ్బున్నోడు అడిగేవాడు లేడు. ఆ షాపులన్నీ ప్రారంభిస్తారు, పార్కింగ్ లేదు, ఏమీ లేదు, నథింగ్. అంతకుముందే బాగుండింది, ఇప్పుడు ఇంకా చెడిపోయింది. కడప నగరం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అది కలదు, ఇది లేదు, ఎన్నెన్నో సమస్యలు కడప నగరాన్ని పీడిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. కడపలో 2 లక్షల పైగా జనాభా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందినాయి, కానీ కొన్ని ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. డ్రైనేజ్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, మరి పేదలకు ఇల్లు పట్టాలు అందజేయడంలో కానీ కొన్ని ప్రాంతాలలో చాలా వెనుకబడి ఉన్నాయి. మరి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో చెప్పాలంటే కన్నా ఈ కోఆపరేటివ్ కాలనీ మరియు కడప బస్టాండు ఇలాంటి ప్రాంతాలలో కొంత రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ కొంత అభివృద్ధి చెందినప్పుడు కూడా మరి మారుమూలటువంటి కడప జిల్లాలో నగర పరిధి చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలు చాలా వెనుకబడి ఉన్నాయి. నగరంలో సౌకర్యాలు దౌర్భాగ్యంగా ఉన్నాయని కడప పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల గురించి ఎంతమాత్రం పట్టించుకొని టీడీపీ, వైసీపీల విషయంలో స్థానిక ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగానే ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ అట్లే ఉంది, రోడ్ల సిస్టమ్ అట్లే ఉంది, ఎంక్రోచ్మెంట్స్ అట్లే ఉన్నాయి. ఈ ఎంక్రోచ్మెంట్స్ కట్టిన తర్వాత కొట్టాలంటే వాళ్ళు కోర్టుకు పోతారు. కోర్టు ఏం చేస్తుంది, ఏదో ఒకటి దానిపైన స్టే ఇస్తుంది అంతే, ప్రజలకు అసౌకర్యం. ఇప్పుడు రామకృష్ణ జూనియర్ కాలేజీ పోయే దారిలో ఎప్పటి నుంచి అది ఏదో రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ఏదో ఆయన సొంత జిల్లా కాబట్టి చేయాలనుకున్నారు, కానీ దాని స్టేల వల్ల ఆయన చట్టం ప్రకారం ఏం చేయలేకపోయినారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు సహకరించడంలే, ప్రజలు అట్లే ఉన్నారు, పరిపాలన. టీడీపీ గాని వైసీపీ గాని కడప అభివృద్ధికి చేసిందేమీ లేదన్న అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 పార్టీల నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని అంటున్నారు. నాయకులు కానీ, టీడీపీ అధికార పార్టీ వాళ్ళు కానీ, విపక్షాలు కానీ, ప్రజలు వాళ్ళ దగ్గరికి వినతి పత్రం కోసం కానీ, మా ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఏదైనా అడిగితే సరేలే మాకు చెందింది కాదు ఇది, మళ్ళీ చూద్దాంలే అని ఒకరి మీద ఒకరు సాకులతో ఇదే విధంగా కాలయాపన చేస్తున్నారు. నీటి వసతి చూసుకుంటే మామూలుగా ఎప్పుడో పురాతనమైనటువంటి బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి వాటర్ గండి ప్రాంతం నుండి కడపకు వాటర్ సప్లై ఉండేది. కానీ ఇప్పుడు అధ్వాన పరిస్థితుల్లో మురికి నీటిలో తాగే మంచి నీళ్లు కూడా మురికి నీటిలో మా డ్రైనేజ్ అస్తవ్యస్తం వల్ల కలుషితం అయిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈసారి ఎన్నికల్లో విజయం ఖాయమంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే. నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ నేతలు సహకరించడం లేదని, నిధుల కేటాయింపులో సవతి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఎన్ని నివేదికలిచ్చినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. మీదుగా ఏదైతే నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఆ ఇన్ఛార్జ్ ద్వారా ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఈ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఒకటే మేము చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోయినా కూడా మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు ఏదైతే 13th ఫైనాన్స్ నిధులు అయితేమి, 14th ఫైనాన్స్ నిధులు అయితేమి, మనకు రావాల్సిన ఎస్సీ ఎస్టీ సప్లాన్లు అయితేమి, మరియు మన కార్పొరేషన్ నిధులతో, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారి నిధులతో ఇవాళ అన్ని డివిజన్స్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మనం ఈ 4 సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కూడా మాకు పూర్తిగా ప్రజలకందరికీ కూడా తెలుసు. నిజంగా ఇవాళ ఒకటి తాగునీటి సమస్య అంటే ఇవాళ కడప నగరంలో సుమారుగా 5 లక్షల మంది జనాభా ఉన్నారు. 5 లక్షల మందికి మనం ఇవాళ ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మనకు కడప నగరానికి ఒక నీటి సోర్స్ ఒకటి మనం చూసుకోగలిగితే కేవలం పెన్నా నది మీద మనం ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ పెన్నా నది ఏ విధంగా ఉందంటే వేసవి కాలం వస్తూనే పెన్నా నది ఎండిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు పెన్నా నదిలో కూడా ఈరోజు నీటి అడుగు చాలా కిందికి వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనకు వేసవి కాలం వచ్చినప్పుడల్లా మా కార్పొరేషన్కు సంబంధించిన ఏదైతే మనం పంపింగ్ స్కీమ్ ద్వారా గండి వాటర్ వర్క్స్ కానీ, లింగంపల్లి వాటర్ వర్క్స్ కానీ ఈ 2 కూడా పెన్నా నది పైన ఆధారపడి ఉండాలి. మనం ఇవాళ బోర్ల రూపంలో అక్కడ పెన్నా నదిలో బోర్లు వేసి మరి ఆ నీటిని సుమారుగా 2-3 స్టేజెస్లో మనం పంపించేసి ఇవాళ కడప నగర ప్రజలకు మేము నీళ్ళు
అధికార ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా విఫలం కావడంతో కడప ప్రజల్లో ప్రత్యామ్నాయ శక్తి కోసం ఎదురుచూపులు కూడా ఉన్నాయి. దీనిని తనకు అనుకూలంగా మలుచుకుని కడప నియోజకవర్గంలో పాగా వేయడానికి జనసేన పార్టీ వ్యూహరచన చేస్తోంది. ముస్లిం ఓట్ల తర్వాత స్థానంలో ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఈసారి ఎన్నికల్లో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దుర్గా ప్రసాద్ కు టికెట్ ఇచ్చి టీడీపీ మైండ్ గేమ్ ఆడి ఆ సామాజిక వర్గాన్ని దెబ్బతీసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో బలిజలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన టీడీపీ ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని దూరంగా పెట్టిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ సామాజిక వర్గంతో పాటు కమ్యూనిస్టు పార్టీల పొత్తుతో పోటీ చేస్తున్నందున శ్రామిక వర్గాల ఓటు కూడా తమకు లభిస్తాయని జనసేన పార్టీ ఉంటుందనే భావిస్తోంది. వామపక్ష పార్టీలు పోరాటాల ఫలితంగా కడప నగరంలో ఎంతో మందికి ఇళ్ల స్థలాలు లభించాయి. ఎన్నో కాలనీలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టుల మద్దతుదారులు కూడా తనకు మద్దతుగా నిలుస్తారని జనసేన ఆశిస్తోంది. కడప నియోజకవర్గంలో తాజాగా ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలాగైనా కూడా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలా అయినా కూడా ఈ కాన్స్టిట్యున్సీలో విజయం సాధించాలని చెప్పి ప్రయత్నం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అయితే తెలుగుదేశానికి సంబంధించి కొత్తగా అభ్యర్థిని ఉన్నట్టు ఉండి అష్రఫ్ని, మాజీ మంత్రి ఆముదల కొడుకును అష్రఫ్ని తెరపైకి తీసుకొచ్చి ఆయన్ను ఇన్ఛార్జిగా అప్పచెప్పడం పట్ల తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న అసంతృప్తి తెలుగుదేశం పార్టీకి ముంచనున్నాయా, లేకుంటే ఇవి వైసీపీకి వరంగా మారనున్నాయా అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రెండు ప్రధాన పార్టీలతో పాటు జనసేన, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇక్కడ పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి ఒక బలమైన నాయకుడు నిలబడే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ కడప నియోజకవర్గంలో ఏ పార్టీ ఇక్కడ బాగా వేయబోతుంది, ఏ పార్టీ ఇక్కడ బలంగా పుంజుకోబోతుంది అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. కెమెరా పర్సన్ శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, 99 టీవీ, కడప. మొత్తం మీద కడప నియోజకవర్గంలో రాజకీయ మంచి రసపట్టు మీద ఉంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేన పార్టీల మధ్య ముక్కోణ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లది ప్రేక్షక పాత్రేనని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈసారి కడప ఓటర్ ఎవరికి పట్టం కట్టనున్నాడు? నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడదూరులో ఉంచిన పాత పార్టీలకా, చిత్తశుద్ధితో నూతనోత్సాహంతో దూసుకొచ్చిన కొత్త పార్టీకా? వేచి చూద్దాం. ఇది వాటి ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. Keep watching 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.